రోజులు కుట్రలతో గెలవాలనుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈ రోజు నుండి కొత్త నాటకానికి తెరలేపిండు. మొన్నటిదాకానేమో ఈవీఎం మిషన్లో ఏను గుర్తు లేకుండా చేస్తానని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైండు. సభ్య సమాజం అంతా నిన్న చూసింది. మందా జగన్నాథం గారు ప్రెస్ మీట్ పెట్టి నేను కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినని చెప్పిండు. ఈ విషయం మాకు 21 తారీఖు రోజే తెలుసు. అందుకనే ఆయన నామినేషన్ డిలే చేసిండు. 25 తారీఖు వచ్చిండు. వచ్చిన ఆయన 4 సార్లు ఎంపీ అయిన ఆయన లోక్సభ క్వార్టర్స్ నోటివ్ సర్టిఫికేట్ తీసుకురాలేదు. ఇదంతా ఈ డ్రామాను బీఎస్పీ పార్టీ వాళ్ళు పసిగట్టలేరు. నేనేం చేసినా నడుస్తుందని చెప్పి అనుకున్నామేమో ప్రవీణ్ కుమార్. అందుకనే మేము బీసమ్మల యేసోపు గారితో నామినేషన్ వేయించినాం. నువ్వు ఆగినవా? ఆగకుండా బీసమ్మల యేసోపు గారి మీద కూడా నువ్వు కంప్లైంట్ చేసినావు. బీసమ్మల యేసోపు గారి మీద పెట్టిన కంప్లైంట్ను కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏను గుర్తును సజీవంగా ఉంచినాం. గత వారం రోజులుగా ఇల్లు గడప గడప వాడ వాడ తిరిగి ఏనుగు గుర్తుకు ఓటేయమని చెప్పినాం. నువ్వు చేసిన మోసాలను ప్రజలకు మొత్తం వివరించి చెప్పినాం. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నావు అంటే కొత్తగా బీఎస్పీ పార్టీ నాకే సపోర్ట్ చేస్తుంది. సిగ్గుండాలే ప్రవీణ్, నీకు సిగ్గుండాలే. నీకు ఇంత ఒక ఎంపీ పదవి కోసం ఇన్ని కుట్రలు, ఇంత మోసం, ఇంత దగ నీకు అవసరమా? నీకు అవసరమా అని అడుగుతున్నా నేను. నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే నువ్వు బీఎస్పీ పార్టీ పైన అసత్య ప్రచారాలు చేయడం బంద్ చేయమని చెప్తున్నాను. నీ సోషల్ మీడియా బ్యాచ్కి ఎవరెవరో ఫోన్ చేస్తే బెదిరుకునే బ్యాచ్ కాదు ఇది. ఒరిజినల్ కట్టర్ బీఎస్పీ అని చెప్తున్నాం. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా మేము నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం. ఏనుగు గుర్తు సజీవంగా ఉంటుంది. రేపు 13 తారీఖు జరిగే ఎన్నికలలో మీరంతా కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి. ఎవరు ఎన్ని కుట్రలు ఎన్ని మోసాలు చేసినా ఆ కుట్రలకు మోసాలకు బలి కావద్దని నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రధానికాన్ని కోరుతా ఉన్నాం. మేము ప్రవీణ్ కుమార్కు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయము. ద్రోహులకు ఎట్లా సపోర్ట్ చేస్తాం? మేము సపోర్ట్ చేసే ముచ్చటే లేదు. ఈ ఫేక్ వార్తలను మేము ఖండిస్తూ ఉన్నాం. బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ బీసమ్మల యేసోపు గారికి సీరియల్ నెంబర్ 2 మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. జై భీమ్.